హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఇన్ టైంలో కావాలని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి BHELకి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ విద్యుత్ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్స్. దీనికి మనకి ఎలాంటి ఇంటర్వ్యూ లేదు, అలాగే ఎలాంటి ఎగ్జామ్ లేదు. జస్ట్ 10th పాస్ అయిన వాళ్ళు, అలాగే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిప్లొమా పాస్ అయిన వాళ్ళు, అలాగే డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. సో మొత్తం డీటెయిల్స్ అన్నీ చూసి ఎలా అప్లై చేసుకోవాలి, ఏ పోర్టల్లో అప్లై చేసుకోవాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా నేను క్లియర్గా ఇచ్చాను. సో అవన్నీ కూడా లాస్ట్ వరకు చూసి ఒకసారి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా జస్ట్ ఒక చిన్న లైక్ చేసి ఈ కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేసి అడగండి. మనకి నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్కి సంబంధించి మనకు ఒక మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. అండ్ దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి ఒకసారి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి 19th February 2025తో మనకి లాస్ట్ డేట్ ఇవ్వడం అయితే జరిగింది. సో కాబట్టి ఎవరైతే అప్లై చేసుకోవాలో వాళ్ళందరూ కూడా ఫాస్ట్గా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎలా అప్లై చేసుకోవాలి, ఏ వెబ్ పోర్టల్లో అప్లై చేసుకోవాలో మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను. సో లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా మొత్తం అంతా కూడా చూసేసేయండి. అలాగే ఇక్కడ మనకి దీనికి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి టోటల్గా ఇక్కడ ఒక పీడిఎఫ్కి సంబంధించిన దాంట్లో నోటిఫికేషన్లో చూసినట్టయితే ఇక్కడ మనకి 430 వేకెన్సీస్ని అలాట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ కూడా మనకి వివిధ కేటగిరీలకు సంబంధించి వేకెన్సీస్ అన్ని అలాట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. నేను నోటిఫికేషన్ కింద ఇస్తాను, మీరు ఒకసారి నోటిఫికేషన్ చూసి మీరు అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మనం ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ లిమిట్ గురించి కూడా చూసినట్టయితే కనుక మనకి మినిమం 18 years నుంచి జనరల్ వాళ్ళకి 27 years వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి. ఓబీసీ వాళ్ళకి 3 years, SC ST వాళ్ళకి 5 years అనేవి వర్తిస్తాయని ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే PWD వాళ్ళకి 10 years అనేవి మనకి ఏజ్ రిలాక్సేషన్ కింద వర్తిస్తుంది అన్నమాట. సో ఇక్కడ మీకు ఎవరికైతే క్వాలిఫికేషన్ అలాగే ఏజ్ లిమిట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేసేసేయండి. అలాగే దీనికి సంబంధించి ఇక్కడ మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ కూడా మనకి కొన్ని డిసిప్లిన్స్లో వేకెన్సీస్ని ఇలా అలాట్ చేయడం అయితే జరిగింది అనమాట. మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే కంప్యూటర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, అలాగే ఇక్కడ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి సంబంధించి ఇక్కడ మనకి వేకెన్సీస్ అవి అలాట్ చేయడం జరిగింది. వీటిలో కూడా ఎవరైతే మీరు క్వాలిఫైడ్ ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ దీంతోపాటు మనకి ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే కనుక మనకి ఎలాంటి టెస్ట్ అంటే ఎలాంటి ఎగ్జామ్ కానీ లేదు అనేసి అంటే ఇంటర్వ్యూ అలాంటివి ఏమీ కండక్ట్ చెయ్యరు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ మన సెలెక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే ఇక్కడ మనకి జస్ట్ కంప్యూటర్ ఏదైతే జనరేట్ చేస్తుందో ఆ మెరిట్ లిస్ట్ బట్టి మనకి జస్ట్ ఈ వేకెన్సీస్ కోసం తీసుకోవడం అయితే జరుగుతుంది అన్నమాట. మొత్తం ఇదంతా కూడా మెరిట్ లిస్ట్ ఆధారంగా జరుగుతుంది. అంటే మనకి పోస్టల్వి ఎలా అయితే మెరిట్ లిస్ట్ ఆధారంగా ఉంటాయో అలాగా ఇది కూడా మనకి మెరిట్ లిస్ట్ ఆధారంగా తీస్తారు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి అండ్ అలాగే దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే అప్లికేషన్ ఫీ కూడా ఎలాంటిది ఏమీ లేదు. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఏదైతే వెబ్సైట్ నేను కింద ఇస్తానో ఆ వెబ్సైట్ని క్లిక్ చేసి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఎవరైతే అప్లై చేసుకోవాలి అనేసి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఫాస్ట్గా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఫాస్ట్గా అప్లై చేసుకోండి. అలాగే ఎలాంటి ఫీజు అలాంటిది కూడా ఏం లేదు కాబట్టి అప్లై చేసుకునే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే దీనికి వచ్చి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్టయితే కనుక దీనికి సంబంధించి ట్రేడ్ అప్రెంటిస్షిప్కి సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి 10th పాటు ఎవరైతే ITI చేసి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ టెక్నీషియన్కి సంబంధించి పోస్టులు ఉన్నాయి కదా వాటికైతే మాత్రం 10th పాటు ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉందో వాళ్ళందరూ కూడా ఫాస్ట్గా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి అప్లికేషన్స్ అన్నీ కూడా. అలాగే గ్రాడ్యుయేషన్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి కదా, గ్రాడ్యుయేషన్కి సంబంధించిన పోస్టులు అన్నిటికీ కూడా ఎవరైతే 12th పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేకపోతే BA చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, BE చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు అనేసి అంటే కనుక ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారో అంటే BCom చేసి ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. మనకి ఈ పోర్టల్ వచ్చేసి మనకి డిప్లొమా కానీ లేకపోతే డిగ్రీ కానీ లేదు అనేసి అంటే మిగిలిన
ఎవరైతే గ్రాడ్యుయేట్ చేసున్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకునేడానికి ఈ పోర్టల్ మీకు యూజ్ అవుతుందన్నమాట. ఇది NATS అనే ఒక వెబ్సైట్కి సంబంధించిన పోర్టల్. ఇక్కడ నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ అనేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. సో దీనికి సంబంధించి మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేసి అంటే ఇక్కడ మనకి స్టూడెంట్ అనేసి ఇచ్చారు చూడండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇలా స్టూడెంట్ రిజిస్ట్రేషన్ లాగిన్ ఇలా వస్తుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అనేసి ఇస్తే మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి వస్తాయన్నమాట. మీరు ఎలాగ ఎన్రోల్ చేసుకోమనేసి వస్తుంది. సో దాని తర్వాత మీకు అడిగినవన్నీ కూడా ఇచ్చేసి మీరు స్టూడెంట్కి రిజిస్ట్రేషన్ చేసుకుని అప్పుడు మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ ఉందో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో లాగిన్ అయ్యి మీరు దాంట్లో అప్లై చేసుకోవడానికి అయితే అవుతుందన్నమాట. మీరు ఈ పోస్ట్‌లకి ఎలా అప్లై చేసుకోవాలంటే మీకు కింద నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక వెబ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. దీంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇలా స్క్రోల్ చేసి దీంట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నమాట. అండ్ దీనికి సంబంధించి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక దాన్ని కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేసి అడగండి. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి పెట్టుకుంటాకి అయితే అవుతుందన్నమాట. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి BHELకి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్కి సంబంధించి మనకి HPBPలో ఇలాగ ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇది మనకి ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకి 10th, ఇంటర్, డిప్లొమా అలాగే గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, బీకామ్ చేసిన వాళ్ళు, BE చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి సంబంధించి పోస్టులు అయితే ఉండడం జరిగింది. కాబట్టి ఎవరికి కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు కాబట్టి, అలాగే ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఇలాంటివి ఏం లేవు కాబట్టి జస్ట్ ఒక అప్లికేషన్ అయితే పెట్టేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని షేర్ చేయండి. సో దట్ అందరికీ యూజ్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అది ప్రొవైడ్ చేశాను. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేసి అడగండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే ఇంకా ఇలాంటి ఒక మంచి మంచి నోటిఫికేషన్స్ రావడం అయితే జరుగుద్ది. అండ్ ప్రతి ఒక్కరిని జస్ట్ చిన్న లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే కొంచెం నాకు ఇంకా సపోర్ట్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి జస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.